మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి, మన జీవితం మీద ఈ దశలు అంతర్దశలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే దశ అనేది ఎలా ఏర్పడుతుందంటే మనం జన్మించిన నక్షత్ర అధిపతిని బట్టి ఏర్పడుతుంది అనమాట. ప్రతి నక్షత్రానికి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉంటుందన్నమాట. మనం పుట్టిన నక్షత్రంలో ఏ పాదం ఉంటుందో 1, 2, 3, 4 పాదాల్లో ఆ పాదాన్ని బట్టి ఆ దశ ఫస్ట్ నుంచి మొదలైద్దా, సగం నుంచి మొదలైద్దా, లేకపోతే లాస్ట్ నుంచి మొదలైద్దా అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత దశ ఎలా వస్తుందంటే ఆ నక్షత్రం తర్వాత ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాధిపతి దశ అనేది తర్వాత దశగా వస్తుందన్నమాట. మళ్ళీ ఆ నక్షత్రం తర్వాత మూడో నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రాధిపతి దశ మనకు మూడో దశ కింద వస్తుందన్నమాట. అయితే ప్రతి దశకి కూడా ఇంత కాలం అని ఉంటుందన్నమాట. ఆ కాలంలో ఆ దశానాథుడి ఎఫెక్ట్ అనేది మన జీవితం మీద ఎక్కువ అంటే 90% ఉంటుందన్నమాట. 10% మిగతా గ్రహాల యొక్క పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం దశ అంతర్దశ ప్రభావమే మన మీద డైలీ లైఫ్ మీద పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈరోజు ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే కుజమహ దశ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. కుజుడు మంచి స్థానాల్లో ఉంటే కుజమహ దశ చక్కగా ఉంటుంది. కుజుడికి మిత్రగ్రహాలతో జాతక చక్రంలో కలిసి ఉన్నప్పటికీ కుజమహ దశ యోగించే అవకాశం ఉంటుంది. మీ లగ్నానికి కుజుడు శుభుడు అయితే మాత్రం ఇంకా చక్కగా యోగించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లగ్నానికి పాపి అయినా లేదంటే కుజుడు జాతక చక్రంలో పాపగ్రహాలతో కలిసి ఉన్న కుజమహ దశ అనేది కాస్త ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక కుజమహ దశలో ఎక్కువగా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కుజుడు ఇప్పుడు కూడా ఒక సైన్యాధ్యక్షుడు, ఒక ఫైర్ ఉన్న గ్రహం అన్నమాట. కుజుడు జాతక చక్రంలో అనుకూలంగా ఉన్నవాళ్ళు కుజమహ దశ జరుగుతున్నప్పుడు సొంత ఊర్లోనే ఉంటారనమాట. సొంత ఊర్లోనే ఉండి అక్కడే ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ పొలిటికల్గా కానివ్వండి లేదంటే వేరే విధంగా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 10 మందికి ఇతడు చెప్తే వినేలా ఉంటుంది. కుజమహ దశ జరుగుతున్నప్పుడు ఎక్కువ ఫైర్ అనేది ఉంటుంది అనమాట. ఏంటంటే అంత స్పీడ్గా లేని మనిషి కూడా చాలా స్పీడ్గా తిరిగేయడం అనమాట. ఎక్కడికైనా వెళ్ళిపోవడం, కొన్ని అలవాట్లు కూడా కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ కుజమహ దశలోనే ముందు శృంగారంపై విపరీతమైన ఆసక్తి, దాంపత్య సుఖం మీద విపరీతమైన ఇష్టాలు ఎక్కువ కుజమహ దశ వచ్చినప్పుడే ఒక వ్యక్తికి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. వివాహం జరగడానికి ఎక్కువ శాతం కుజమహ దశ కారణం అవుతుంది. కుజుడు అంతర్దశలో వచ్చినప్పుడు కుజమహ దశ జరుగుతున్నప్పుడు తప్పకుండా సంసార జీవితం ఏర్పడుతుంది. అలాగే వన్స్ సంసార జీవితంలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళతో అన్య స్త్రీలతో కానీ వేరే భర్తల్లో వేరే వ్యక్తులతో కానీ సంబంధాలు పెట్టుకోవడం కూడా ఈ కుజదశలోనే జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే కుజదశలో పాజిటివ్నెస్ ఏంటంటే కుజుడు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ లోకల్ పొలిటీషియన్స్తో మంచి టచ్లో ఉండడం, అన్ని పనులు కూడా వీళ్ళు చాలా ఈజీగా చేయించుకోగలగడం, వీళ్ళు ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఆ వ్యాపారాలన్నిటిని కూడా చాలా చాకచక్యంతో చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి అన్నీ కూడా ఏంటి అంటే అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. చాలా వరకు ఎవ్వరూ కూడా వీళ్ళు విమర్శించే అవకాశం ఉండదన్నమాట. వీళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా ఆ తప్పుల్ని తప్పు అని ఎత్తి చూపడానికి కూడా ఎదుటి వ్యక్తులు భయపడే స్థానంలో కుజుడు అనుకూలంగా ఉండి కుజమహ దశలో ఉన్నవాళ్ళు ఎదుర్కొంటారనమాట. వీళ్ళని ఎవరు కూడా అంటే ఆ టైంలో వీళ్ళు అధికార పార్టీలో ఉండడమో లేకపోతే ఎక్కువ డబ్బు ఉండడమో వీళ్ళకి మంచి బలం ఉండడం వల్ల వీళ్ళని ఎవరు కూడా ఏమీ అనలేరు. తప్పు చేసింది వాళ్ళని తెలిసినప్పటికీ కూడా చెప్పడానికి లేకపోతే వాళ్ళని ఎదిరించడానికి అందరికీ భయం వేసే స్థితిలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కారుల్లో తిరుగుతారు, చాలా తక్కువ మాట్లాడతారు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఎంతసేపు కూడా వాళ్లకు డబ్బు సంపాదించుకోవడం, బాగా దాచుకోవడం, వాళ్ళ యొక్క
క్యాస్ట్ని కానివ్వండి, మతాన్ని కానివ్వండి, వాటిని ప్రచారం చేసుకోవడం, నలుగురిని తమ వైపు తిప్పుకొని తమకు అనుకూలంగా ఉండేలా మార్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా కుజుమహాదశలో జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కుజుడు స్త్రీలకు సంబంధించి పురుషులకు సంబంధించి స్త్రీలని ఎక్కువగా ఎఫెక్షన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులోనే కొంతవరకు కాపరాలు అనేవి ఇబ్బందులు పాలవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కుజుడు ఒక వ్యక్తి జాతకంలో ప్రతికూలంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న ఎలా ఉంటుంది అనే విషయాన్ని తీసుకుందాం. కుజుమహాదశ రాగానే కుజుడు అనుకూలంగా లేని వ్యక్తుల జీవితంలో అప్పుల బాధలు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో అతడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, అంటే ఆ ఊరు విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మీదో వ్యాపారం మీదో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతవరకు కష్టాలు పడతాడు. నిదానంగా ఏదైనా పని ఎత్తుక్కోవడం, అక్కడ తన జీవితాన్ని బాగుపరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి గైనికల్ సమస్యలు, ఆడవాళ్ళు అయితే గైనికల్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మగవాళ్ళలో అయితే లోయర్ పార్ట్స్లో మంట ఎక్కువగా ఉంటుంది. గుహ్య వ్యాధులకు కూడా కుజుడే కొంతవరకు కారణం అన్నమాట. విపరీతమైన మంట, శరీరంలో విపరీతమైన వేడి, వాళ్ళ కళ్ళు ఎప్పుడు నొప్పులు, ఎర్ర గుండంలా ఉంటాయి అన్నమాట. ఇది కుజుడు ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి, కుజుమహాదశ జరుగుతున్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్లు అన్నీ కూడా కుజుడు రక్తానికి కూడా కారకుడు కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి, అంటే యాక్సిడెంట్లు అవ్వడం, బ్లడ్ కారడం, ఆపరేషన్లు జరగడం, అంటే కత్తిలు ఉపయోగించడం, బ్లేడ్లు ఉపయోగించడం, గొడ్డలు ఉపయోగించడం, ఇలాంటి పనులన్నీ కూడా కుజుమహాదశలోనే చేసే అవకాశం ఉంటుందన్నమాట. క్రూరత్వానికి, అలాగే ఎవరినైనా సరే అణిచివేయడానికి, అంటే అది పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా అవ్వడం అండి, మగ అహంకారానికి, మగతనానికి, ఆడవాళ్ళలో కూడా రాక్షసుల్లా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కుజుమహాదశలో వాళ్ళ ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు వీళ్ళకి నెగిటివ్గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే కుజుమహాదశలో ఇలా ప్రవర్తించినప్పటికీ ఈ కుజుడు ప్రతికూలంగా ఉండడం వలన వీళ్ళు జైలు పాలవడం, లేదంటే మొత్తం ఉన్న ఆస్తులు కోల్పోవడం, ఖచ్చితంగా వీళ్ళకి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా లేనట్లయితే శిక్ష అనేది చాలా తొందరగా పడిపోద్ది అనమాట. వీళ్ళు చేసిన పాప పనులు అనేవి తొందరగా బయటపడి చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మనం కుజుడు ఏ రాశిలో ఉంటే, ఏ స్థానంలో ఉంటే కరెక్ట్గా ఎలాంటి ఫలితాలు వస్తాయనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.